నమస్కారమందరికీ. జీవితంలో కొన్నిసార్లు మనకు రక్షణ, ప్రేమ, ధైర్యం అన్నీ ఒకటిగా కావాలి. అలాంటి సమయంలో మనం ఆశ్రయించేది తల్లి రూపమైన దైవం. ఈరోజు నవరాత్రి 5వ రోజు. స్కందమాతదేవి ఆశీర్వాదం గురించి మనం తెలుసుకుందాం. తల్లి మహిమ. స్కందమాత అంటే తన కుమారుడైన స్కందుడిని ఒడిలో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించే తల్లి. తల్లి ఒడిలో ఉన్నప్పుడు బిడ్డకు ఎలాంటి భయం ఉండదు. అలాగే స్కందమాత ఆశ్రయంలో ఉన్న భక్తుడికి కూడా ఏ కష్టం భయంకరంగా అనిపించదు. ఆమె ప్రేమ మనలో ధైర్యంగా మారుతుంది. ఆమె ఆశీర్వాదం మన జీవితాన్ని మార్చే శక్తిగా మారుతుంది. కథ. ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా బాధించాడు. ఎవ్వరూ అతన్ని జయించలేకపోయారు. ఎందుకంటే అతనికి ఒక వరముంది. శివుడి కుమారుడే అతన్ని సంహరించగలడు. దేవతలు భయంతో పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి మహాతపస్సు చేసి శివుడిని సంతోషపరిచి కార్తికేయుడిని ప్రసవించింది. ఆ చిన్న బాలుడు అపారమైన శక్తితో పెరిగి తారకాసురుడిని సంహరించాడు. ఆ విజయంతో తల్లి తన కుమారుడిని ఒడిలో పెట్టుకుని ప్రపంచానికి ఆశీర్వదించే రూపంలో స్కందమాతగా వెలుగొందింది. జీవితానికి సందేశం. స్కందమాత మనకొక గొప్ప పాఠం చెప్తుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్ళాలి. నీకు నీపై నమ్మకం ఉంటే, నీకు దైవం తోడైతే అసాధ్యం అనేది ఏదీ ఉండదు. తల్లి ప్రేమ మనలోని బలాన్ని బయటకు తీసుకువస్తుంది. పూజా మంత్రం. ఈరోజు స్కందమాత దేవిని భక్తితో పూజిస్తే కుటుంబంలో ఆనందం, పిల్లల రక్షణ, శాంతి లభిస్తాయి. మంత్రం: ఓం దేవ్యై స్కందమాతాయై నమః. ఈ మంత్రాన్ని జపిస్తే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. తల్లి ఉన్న చోట భయం ఉండదు. స్కందమాత ఉన్న చోట సమస్యలు నిలవు. ఈ నవరాత్రి 5వ రోజు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలి. జై మాతాది.